చెప్పాలి మీ కొడంగల్ ఎట్లున్నది రేవంత్ రెడ్డి ఇలాకా? మా రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి మా కొడంగల్ అభివృద్ధిగా ఉంటుంది. అభివృద్ధి అంటే మంచిగా అవుతుందా? మంచిగా అవుతుంది. 2 లక్షల రుణాలు మాపి అయినాయి అందరికి. ఈ ఎవరు లొంకలు టొంకలు వాళ్ళు లింకులు సరిగ్గా చేసుకుని ఓలై మాపులు కాలేవు. కాగితాలు ఎవరు వంకలు టొంకలు పెట్టుకున్న కాలేవు. సరిగా ఉండోళ్ళు అయినాయి. రూపాయలు ఎంబడించేసిండ్రు. మేనేజర్ తప్పు లేదు, బ్యాంకుల తప్పు లేదు, రేవంత్ రెడ్డి సారథి తప్పు లేదు. మెడికల్ కాలేజీకు మా అపాయిపల్లి వద్ద 74 ఎకరాలు ఉన్నాడు. వాళ్ళకి చెక్కులు కూడా ఇచ్చేసిండు. మెడికల్ కాలేజ్ తయారవుతున్నది. మేము పేదోళ్ళం అందరం బతకనీకే. మళ్ళీ ఉస్మానియా దవాఖానా మాకు అక్కడ పోవడం అవసరం లేదు. అంత అభివృద్ధి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్. క్షణం పుణ్యం చేసిండు. ఒకటి రైతు బంధు ఒకటి వేయలేదు. అది ఒకటి వేస్తే ఇక అతను మళ్ళీ 10 ఏళ్ళు అతనే సీఎం. మళ్ళా చేస్తాం. ఇది కొడంగల్ మట్టుకు మీకు కొడంగల్ తెలంగాణ మొత్తంలో రేవంత్ రెడ్డి జరుగుతుంది. బరాబర్ మీకు నచ్చిండు. మొన్న కొట్టిన కొడుకులు అది మనకు కలెక్టర్ కొట్టిన లాగచేర్ల ఫార్మా కంపెనీ. ఆ కొడుకులు గలత్ కొడుకులు కలెక్టర్ని కొట్టేది. ఏమైనా విషయం ఉంటే ఎదురుగా మాట్లాడాలి. సీఎం తోటి మాట్లాడాలి, ఎమ్మెల్యే తోటి మాట్లాడాలి. ఒక నేర్పిన మాటల మీద కలెక్టర్ని కొట్టరాదు. కొట్టే తప్పు అంటావు? తప్పు. కలెక్టర్ని కొట్టేది తప్పు. అది సీరియస్ తీసుకున్నాలి. కొట్టిపించిన మీద సీరియస్ తీసుకొని కొట్టిపించారు అంటావు? నరేందర్ రెడ్డి ఎవరైనా నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ మహేందర్ రెడ్డి తమ్ముడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కొట్టిపించిండు. అరెస్టు చేసినాం. నీకెట్లా తెలిసే కొట్టిపించిండని? నాకు అన్ని తెలుసు సార్. నేను రేవంత్ రెడ్డి మనిషిని. కాంగ్రెస్ పార్టీ గట్టి పార్టీ నాది. నాకు ఇట్లే లేవారు ఏం చేయలేరు. నేను రేవంత్ రెడ్డి మనిషిని. ఫస్ట్ కాంగ్రెస్ మనిషిని పుట్టినప్పటి నుంచి. కానీ ఎమ్మెల్యేలు చేయలేదు. రాజశేఖర్ రెడ్డి చేసిండు. రాజశేఖర్ రెడ్డి చేసినాక రేవంత్ రెడ్డి చేసిండు. కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు సర్పంచ్ ఎలక్షన్ అయినా తెల్లారి జైలుకు పంపుతాం. ఇది ఒకటి గ్యారంటీ. పంపుడేనా? పంపుడే. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ ఎట్లున్నది అభివృద్ధి అనేది కాస్త నిర్లక్ష్యం వైపు ఉంది. ఏం పనులు స్టార్ట్ కాలేవు. ఇంకా అనకమే ఉంది కానీ డబ్బులు అయితే వచ్చినాయో రాలేవో మనం వరకు పోలేము. ఆ పేపర్లు ఎక్కడవో, ఆ కథలు ఎక్కడవో మనకు తెలియదు. ఆ కథ 6 గ్యారంటీలు ఎట్లున్నాయి? ఫ్రీ బస్ పథకం చాలా మంచిగా ఉంది. ఫ్రీ గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్ కొంతమందికి వచ్చింది, రాలేదు. ఫ్రీ బస్ అన్నారు కదా మీరు. ఆ బస్సులో పెట్టినరు సర్వీస్ ఎవరి కోసం పెట్టినరు? ఆడపిల్లల కోసం పెట్టినరు. అయితే దాంతోపాటు దొంగల్ని కూడా మంచిగా పెట్టినరు. ఏం జరుగుతుంది? ఇంకేముంది, నిలువ దోపిడీ మన బస్సులలో ఆడపిల్లల బంగారాలు పోవుడు, అవి పోవుడు. ఎన్ని కేసులు అవుతున్నాయి? మొన్న మేము హైదరాబాద్ వెళ్ళేస్తుంటే ఆరంగల్లో 3 తులాల బంగారం పోయింది. ఆయనకు సూపర్ క్రెడిట్ పోతున్నది ఆడపిల్లలది. ఆయనకి ఇచ్చుడేముందో కానీ ఆయన మోసాలు మాత్రం చాలా నడుస్తున్నాయి బస్సులలో. కొట్టుకున్నాడు ఇక చూస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగా మీరే చూపిస్తున్నారు మాకు, మేము చూడలేము అవి. కానీ మొత్తానికి అభివృద్ధి పనులలో ఇప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి పాస్ ఆఫ్ ఫెయిల్ అంటావా? పాస్ ఫెయిల్ అంటే ఇక మనం దృష్టిలం అవుతామో దుర్మార్గం. పనులు చేసుట్లా మీకు అనిపిస్తలేవా సార్? మీరు చెప్పాలి. నేను ఎట్లా చెప్తా సార్? అది నేను చెప్తే నేను కొడంగల్ బతుకుతా. పోలీస్ అన్న తీసుకొచ్చి నువ్వు ఏం చేయాలి? నేను మాట్లాడి కూడా జరుగుతుందా? చెప్పలేము. అదేం జరుగుతుందని ఏం గ్యారంటీ ఉంది, జరగదని ఏం గ్యారంటీ ఉంది? నేను ఈ 3 రూపాయల బండి మీద బడికేటోని. ఇది కూడా లేకుండా చేస్తే నేనేమైపోతా చెప్పు? ఇప్పుడు మాట్లాడడానికి ఏముంది? మాట్లాడుతాం, మీరు కెమెరా పడతారు, మీరు మాట్లాడుతారు. నేను ఒక్కని ఆడ దోషిని అయిపోతాను. నేను టీవీలో స్క్రీన్లో కనిపిస్తాను. నేను మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళకి తెలుసు వాళ్ళ పాలన ఎట్లుంది అనేది. మనం ఏమంటారు కామెంట్ చేయండి ఆ విషయంలో. ఇద్దరు ఇట్లా లోల్ బెటర్ అంటావు, కేసీఆర్ రేవంత్ రెడ్డి. ఎవరు వాళ్ళు చూసుకుంటారు సార్? మీకు అన్ని పథకాలు అన్ని పథకాలు అంటే వీళ్ళు పెట్టినారు కాబట్టి వీళ్ళది ఇంకా నిర్లక్ష్యంలో ఉంది. ఆయన పెట్టకున్నా కూడా వచ్చేది వచ్చింది, పోయేది పోయింది. ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? మాకు ఇదివరకు రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా రాలేదు. రైతుల విషయంలో మరి ఇంతకుముందు ఉన్న కేసీఆర్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఓల్ బెటర్ అనిపిస్తుంది మీకు? చేస్తే అందరు మంచిగా ఉండదు. కాలేదు కదా, రాలేదు. నీకు రుణమాఫీ 2 లక్షల దాకా అయిందంటారు కదా మరి వాళ్ళు. ఎవరికై మాకైతే 100 మంది, మా ఊళ్ళో 100 మంది లిస్టు రాసి ఇచ్చినాం ఆల్రెడీ. మరి అయిందని చెప్పుకుంటారు కదా వాళ్ళు. చెప్పుకుంటున్నారు కానీ కాంతి ఏం చేస్తావు? మొత్తం విలేకరికి ఆడిని పిఏకి ఇచ్చేసినాము. నీది ఎంత ఉన్నది అప్పు? నాదా ఇద్దరికి రేషన్ కార్డు ఒకటి ఉండదు. 2,83,000 ఉన్నది. 2 లోపల అవుతుంది అన్నారు కదా మరి. కాలేదు ఇంతవరకు. సరే, నీది కాకుంటే 2 లక్షల లోపల ఉన్న 1,50,000, 1,60,000, 1,70,000 అట్లా ఉన్న అయిపోయింది అందరిది? అయిపోయినాయి. 2 దాకా కాలేవంటావు? 2 దాకా కాలేవు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మీ కొడంగల్ రేవంత్ రెడ్డి పాస్ ఆఫ్ అయ్యేలా పనులు చేసుట్లా? మాకు ఇంకా తెలవాలి కదా పని. 5 ఏళ్ళ దాకా చూస్తాం, ఆదివారం దాకా చూస్తాం. ఈ సంవత్సర కాలం చెప్పు.
ఈ ఏడాది ఈ సంవత్సరం ఏమి కానలేదు కదా ఏం చెప్తాము ఉత్త కథనే అంటావు. కొత్త కథ ఇప్పటికైతే ఏం కాలేదు మాకు అనుకూలంగా. ఇంతవరకు ఆ, కొంతమందికి రుణమాఫీ అయింది, ఆ, కొంతమందికి కాలేదు. ఎందుకు కాలేదు? నువ్వు ఓ లాభాల్లో ఎందుకైనా అంటే లాస్లో అయినావు. నువ్వు అదే బస్సులు ఫస్ట్ చేయకుండా ఇవే రుణమాఫీ రైతు బంద్ చేసుకొని రైతులను ముందలు తీసుకుపోయి అది చేసుకోపోతేనేమో అది క్లియర్గా అవుతుండే. రైతుల విషయంలో అన్యాయం జరిగింది అంటున్నావు. రైతుల విషయంలో అనే జరిగేది వాస్తవం అది. అప్పుడు కేసీఆర్ ఏం చేశానంటే రైతులను ముందలు తీసుకుపోయి కానీ నువ్వు ముందలు తీసుకుపోతలేవు కదా. మరి ఎట్లా అంటావు పరిష్కారం ఎట్లా? ఇప్పుడు పరిష్కారం ఎట్లా అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయింది, అతను కొత్త ఎక్కిండు, లాసులు ఉన్నాడా లాభంలో ఉన్నాడా, మనం సంసారం మొదలవుతాము పరి లాసులు ఉంటుంది లాభంలో ఉంటుంది, అతను కూడా గంతే ఉండొచ్చు. సరే, మందు ధరలు కూడా పెంచుతామని అంటారు కదా. మందు ధరలు మన ధర అంటే ఇక రైతులను కూడా నెట్టినే అదేముండదు. ఇక రైతులను చంపాలి ఉన్నోళ్ళకి కెట్టాలి. ఆహా, ఆ మందు ధరలు కాదు, ఈ మందు ధరలు. ఆ మన ధర 500 పెంచుకోకాలి. పెంచుకొని అంటావా? అది పెంచుకోకాది, పెంచుకొని ఏం కాదంటావు. అది కోటలు తాయటోళ్ళకి 500 కాదు 1000 రూపాయలు పెంచుకోకాది. అది అసలు మాకు రైతులకు ఏమున్నది, మందులు భూమిలో చల్లేటి మందులు, మేము పంట అమ్ముకునేటివి ఇవి మాకు కొంటురా. మరి ఐకేపీ స్టార్ట్ అయిందా? కొంటురా? ఏడ కొంటారు? కొన్నమాటని ఓపెనింగ్ చేస్తున్నారు, ఆడ పోతేనేమో వాడు కొంటలేడు. ఏం చేయలే, దాన్ని వానాలు తడుస్తున్నాయా మరి వాటిలో? నానిపోతున్నాయి, మొలకలు వెళ్ళినాయి ఇంటి తప్పుడు. మరి ఎట్లా మరి పరిష్కారం? ఏం చేస్తాము? మాకు ఆదుకుంటాను గెలిపించినాము. మాకు ఈ కొడంగల్ ఎప్పుడు ఎంటకబడి ఉండదు, ఎప్పుడు మంత్రి పోస్ట్ రాలేదు, ఏం రాలేదు. ఇతను ముఖ్యమంత్రి అవుతాడని మేము గెలిపించుకున్నాము. అతను ఏం చేస్తాడో 5 ఏళ్ళ వరకు అతన్ని చూస్తాం, అంతే. 5 ఏళ్ళు చూద్దామా అంటావు? 5 ఏళ్ళ వరకు చూస్తాం. ఎట్లున్నది కొడంగల్ పాలన? కొడంగల్ పాలన మంచిగా ఉన్నది కానీ ఇట్లా ఇటే పట్టుకుంటావా? చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండు మీకు? రేవంత్ రెడ్డి మంచి చేద్దామంటే ఇట్లా టేస్ట్ అడ్డుకుంటున్నారు, అడ్డుకొని ఎంత లొల్లి చేద్దామని గడబడి చేస్తున్నారు. ఎట్లా ఏం అడుకున్నారు? ఏం జరిగింది? ఇక్కడ కార్మాన్ కంపెనీ చేద్దామని, ఫార్మా కంపెనీ చేద్దామని అనుకుంటే ఇక్కడ కారని టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసారు? టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చేసిన అందరూ లొల్లి చేసినారు. అటాక్ చేసింది టీఆర్ఎస్ వాళ్ళే అంట. టీఆర్ఎస్ తెలుసా నీకు గట్టిగా? మనకు తెలియదు అన్నగా బయట అనుకోవడానికి అంత మొత్తాన్ని మీ కొడంగల్ అభివృద్ధి ఎట్లున్నది? రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నది, సీఎం ఇలాకా మాకు మంచిగా ఉంది. మంచిగా ఉందా? మాకు మంచిగా ఉంది. 6 గ్యారెంటీలు అన్ని మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. పథకాలన్నీ అందుతున్నాయి? రోడ్లు వీళ్ళు అంతా వస్తున్నాయి. వచ్చినాక సాపైందా మొత్తం? సాపైనాయి. సరే, ఇంతకుముందు ఉన్న కేసీఆర్కు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఇద్దరికి చూసుకుంటే ఓల్ బెటర్ అంటావు? మా రేవంత్ రెడ్డి పెట్టరు. రేవంత్ రెడ్డి బెటర్. రైతువేనా నువ్వు? రైతు వ్యవసాయం ఎంత ఉన్నది? నాకు ఉన్నది 12 ఎకరాల పొలం. 12 ఎకరాల పొలం. ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ లో మంచిగా ఉండేనా రైతులకు? ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడైతే మాకు మంచిగా ఉన్నది. రైతు బంధు రైతు భరోసా పడుతుందా? ఇప్పుడు పడలేదు, అప్పుడు పడ్డది, అప్పుడు పడలేదు. రుణమాఫీ రుణం అయింది. ఎంత దాకా అయింది? 2 లక్షల దాకా మొత్తం అయిపోయిందా? మాకు లక్షలు ఎక్కువ అని 3 లక్షలు నేను అందగలిసి మాకు ఇంట్లో. ఇప్పుడు వడ్లు పోతున్నాయా ఐకేపీలా? ఇంకా కోయలేదు, కోత కోయలేదు. ఇంకా కోత కోయలేదు. ఐకేపీలు చాలా అయినాయి, పోతున్నాయి. చాలని పత్తి కూడా చాలని. మొత్తానికి రేవంత్ రెడ్డి పాస్ అండ్ ఆఫ్ అంటావా? పనులు చేసుట్లా? పాసే. పాసేనా? పాసే.